2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. కన్యా రాశిలో 12వ స్థానంలో కేతు ఉంటారు. ఈ మాసం అంతాను గురువు గారు దశమ స్థానంలో ఉంటారు. రాహువు 6వ స్థానంలో ఉంటారు. బుధుడు 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి నీచబడతారు. మీన రాశిలో బుధుడు నీచబడతారు అనమాట. ఇక్కడ శని 7వ స్థానంలో ఉంటారు. రవి, కుజ ఇక్కడ 7వ స్థానంలో ఉంటారు. రవి మాత్రం 14 ఏప్రిల్ నుంచి మీకు అష్టమ భావానికి వస్తారు. అష్టమ భావానికి శుక్రుడు మీకు 19 ఏప్రిల్ నుంచి మీకు 9వ స్థానంలోకి వస్తారు. ఈ విధంగా రాశి ఉండబోతోంది కన్యా రాశి వారికి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసం అంతాను చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు అష్టమ భావంలో ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మరి ఎప్పుడైతే శుక్రుడు మళ్ళీ ఇక్కడ 9వ స్థానంలోకి వెళ్ళి శని దృష్టి ఉన్నది, మళ్ళీ ఈ విధంగా గ్రస్తుతి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి ఈ మాసం అంతాను. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. ఎందుకంటే కనుక మీకు గురు భగవానుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది. దాని మూలంగా ధనపరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. విద్యార్థులకి బ్యాడ్ టైం నడుస్తోంది. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి జరుగుతుంది. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ మాసం అంతాను. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన శని ఇక్కడ 7వ భావంలో ఉండి రవి, కుజ బద్ధ శత్రువు శనికి. వీళ్ళిద్దరు గ్రహాలు శనితో కలిసి ఉండటం మూలంగానే మళ్ళీ బుధుడు నీచబడతాడు మళ్ళీ వచ్చి. ఈ విధంగా రాసి ఉన్నది కాబట్టి లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు ఈ మాసం అంతాను. హెల్త్ పరంగా శత్రువుల పరంగా చాలా అధికంగా ఉంటారు. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. శత్రువులతో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సమస్యలు అనేవి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అంతాను. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే 7వ శనితో రవి, కుజులు ఉన్నారు. బుధుడు నిలబడి ఉన్నాడు. ఈ విధంగా గ్రహిస్తూ ఉన్నది కాబట్టి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీకు ఏ దశలు అంతర్దశలు నడుస్తున్నాయి, నవాంశ చక్రంలో శుక్రుడు ప్లేస్మెంట్ ఎలా ఉన్నది, అలాగే D1 చార్ట్ లో కలత్ర స్థానం అధిపతి ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, సప్తమాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు చూస్తున్నాయి, సప్తమాధిపతి బలం ఏ విధంగా ఉన్నది, ఏ రాశి మీద ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఇలాంటి అన్ని చూడాల్సి ఉంటది అనమాట. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం బాగుంటది. ఎందుకంటే గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం కల్పిస్తారు మరి గురువు. బృహస్పతి దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక నేను చెప్పేది వర్తించదు. ఎందుకంటే మీ D10 చార్ట్ లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, కర్మకి కారణం శని ఏ విధంగా ఉండబోతున్నాడు, D1 చార్ట్ లో మీ దశమాధిపతి ఏ గ్రహాలతో ఉన్నాయి, ఏ నక్షత్రం మీద ఉన్నాయి, ఏ రాశి మీద ఉన్నాయి, ఏ గ్రహాలు చూస్తున్నాయి, బలం ఎలా ఉన్నది, దశమాధిపతి శత్రుగ్రహాలు చూస్తున్నాయి, మిత్రగ్రహాలు చూస్తున్నాయా, ఇలా అన్ని చెక్ చేయాల్సి ఉంటది.
ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే హెచ్చరిక దిశలను సంప్రదిస్తే కనుక మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.